India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. డ్రామా ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అందరికీ పాదాభివందనం. వాళ్ళు రియల్ ఆర్టిస్టులు అండి. హ్మ్. ఆ రోజుల్లో నాగేశ్వరరావు గాని, రామారావు గాని, గుమ్మడి గారు గాని, రావు గోపాలరావు వీళ్ళంతా అంతకన్నా ముందు జనరేషన్ కూడా అందరూ డ్రామాస్ నుంచి వచ్చారండి వాళ్ళు. హ్మ్. దే ఆర్ వెల్ వర్స్డ్. వాళ్ళకి తిరుగులేదు వాళ్ళకి. సినిమా అనేది వెంట్రుక వాళ్ళకి. హ్మ్. నేను ఆ చివరి దాంట్లో వెళ్ళాను. ఈ రామారావు, నాగేశ్వరరావు ఆ చివరి దశలో నేను ఎంటర్ అయ్యాను. ఆ రోజుల్లో మొ నటనంటే ఏమీ తెలీదు. ఏబీసీడీ తెలీదు. స్టేజ్ ఎటు పక్క నుంచి ఎక్కాలో తెలియని ఫస్ట్ వ్యక్తి నేనే. హ్మ్. అసలు యాక్టింగ్ అనేది ఏంటో కూడా నాకు తెలీదు. కాకపోతే నాతో ఉన్న కొలీగ్స్ రాజేంద్ర ప్రసాద్ గాని, చిరంజీవి గారు కానీ ఏదో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ అయ్యారు. నాకు దైవ సాక్షాత్కారాలు ట్రైనింగ్ లేదు. అస్స అసలు అసలు ఏమీ తెలీదు నాకు. హ్మ్. నేను ఎలా ఆర్టిస్ట్ అయిపోయానో, ఎలా హీరో అయిపోయానో నాకే తెలీదు. ఇప్పటికీ అది నాకు చాలా విచిత్రం అనిపిస్తది. అయితే పరుచూరి పరుచూరిది 78 లేస్ ఉంటే సినిమా తీస్తున్నారు. ఎంతవుతుంది ఈ సినిమా అంటే చలసీమలో 2,00,000 బడ్జెట్. హ్మ్. నాకు తెలీదు కదా! యాక్టింగ్ తెలీదు, డ్రామాలు తెలీదు. మా పక్కన ఒక కంపెనీలో ఇంకొకాయన ఉన్నాడు రాజు. ఏంటయ్యా అన్నాడు. నాకు సినిమాల్లో చెయ్యాలని ఉంది గురువుగారు. మా వోళ్ళేమో ఒప్పుకోవట్లే. ఈళ్ళేమో కంపెనీలో పని చేయమంటున్నారు. ఈ అందరూ ఇదే కంపెనీలో ఏం చేస్తామండి? నాకేమో బయటికెళ్ళాలని. అయితే ఓ పని చేయి అని చెప్పి వేజల్ అని ఒకడు ఉంటాడు ఖైరతాబాద్‌లో. పరుచూరి వెంకటేశ్వర ఉంటాడు. అదంతా డ్రామా బ్యాచ్. అక్కడ తీసుకెళ్ళి పరిచయం చేశారు. హ్మ్. అక్కడ 1 ఇయర్ రోజు సాయంకాలం నేను అల్వాల్ నుంచి వచ్చేవాడిని. నేను పెరిగిందంతా అల్వాల్ కంటోన్మెంట్ ఏరియా. సార్. రోజు స్కూటర్ ఏసుకొచ్చి ఆ వేజల్ దగ్గర కూర్చుంటే ఆళ్ళు డ్రామాల గురించి మాట్లాడుకుంటుండేవారు. అదేదో అదని కన్యాశుల్కం అని ఏదో నాకేం అర్థమయ్యేది కాదు. మనకి అసలు ఏం తెలుసు మనకి డ్రామాల గురించి. హ్మ్. 1 ఇయర్ అబ్జర్వ్ చేశా. సరిగ్గా ఈ టైంలో నా అదృష్టం బాగుండి వెంకటారి అని చెప్పేసి తార్నాకలో పెట్రోల్ బంక్ ఉంది. ఆళ్ళు వీళ్ళందరూ కలిసి ఓ సినిమా ప్లాన్ చేశారు. 2,00,000 ఎలా చేద్దాం అంటే మనిషికి 10,000 ఏసుకుందాం. హ్మ్. అయితే 20,000 ఏసుకుందాం. ఓ 10 మంది కలిసి సినిమా తీద్దాం అన్నారు. నేను చూసి చిరాకొచ్చి 2,00,000కి 20 మంది ఏంటి సార్ నవ్వుతాడు ఎవడన్నా. హ్మ్. 10 మంది నాన్‌సెన్స్. 2,00,000 నేను పెడతా. సినిమా తీద్దాం నేనొచ్చింది అందుకన్నా. వాళ్ళు భయపడిపోయి ఓరి మీ నాన్న గన్నేసుకొస్తాడయ్యా లేనిపోని తలకాయ సార్ నొప్పి. 78, 78 టైంలో రూ. 2,00,000 ఎంత సార్ ఇప్పుడు ఏమో ఆ టైంలో మనకు పెద్ద ప్రాబ్లమ్ లేదు. 2,00,000 నేను 2,00,000 నేనే పెడతానన్నా. ఆ! 24 అవర్స్‌లో పెడతా అన్నాను. ఆ! అంటే వాళ్ళు భయపడిపోయారు. వద్దొద్దు కానీ ఒక మంచి సలహా ఇచ్చారు. ఏంటంటే నీకు అనుభవం రావాలా. హ్మ్. ఎంత డబ్బున్నా సర్లవసరం ఉండదు. అనుభవం రావాలా. నువ్వు ఒక పార్ట్నర్‌గా ఉండు అన్నాడు. నాకేమో అయిష్టంగానే జాయిన్ అయ్యాను. హ్మ్. ఆ 20 రోజులు షూటింగు చూసాను. అసలు షూటింగ్ అంటే ఏంటి చూసా. నేను అసలు నాకు ఆర్టిస్ట్ అవ్వాలని కూడా అంత లేదు. ప్రొడక్షన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. సరే అవుదామని చెప్పేసి చేశా. సరే నేను ఒక వేషం ఏస్తా. ఆ సినిమాలో అందరూ పంచెలు, గోసులే. నేనొక్కడినే ప్యాంటు, షర్ట్ ఏసుకుంటాను. తహసీల్దార్ వేషం తహసీల్దార్ చేశారు. వేషం. అవును. అది ఏసాను. అది క్లిక్ అయింది. యాక్టింగ్ రాదు. పాపం దేవదాస్ కనకాల ఏం కష్టపడ్డాడో నాకు చెప్పటానికి. అది క్లిక్ అయింది. నేను కూడా పనికొస్తానే ఆర్టిస్ట్‌కి అందరూ బావుందంటున్నారు హ్మ్. కదా! ఇదేదో ఈ లైన్ బావుంది మనకి అన్నాను. అప్పుడు మా ఇంట్లో గొడవ అయిపోయింది. ఈడు సినిమా ఇండస్ట్రీకెళ్తున్నాడు. ఇంతమంది వ్యాపారం వదిలిపెట్టుకొని అక్కడికి మన ఇంట వంట లేదు. మనం చాలా నామోషి ఏదో చెప్పుకొచ్చారు. ఇంక లాభం లేదని చెప్పేసి ఎక్స్‌పీరియన్స్ కోసం 'నిజం' అనే ఓ సినిమా దేవదాస్ కనకాల హ్మ్. ఆహ్, నారాయణరావుని, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అవును. యాక్ట్ చేశారు. దానికి నేనే ఫైనాన్స్ కావాలని పెట్టా. ఆ రోజులో 50,000 పెట్టా. హ్మ్. ఆగిపోయింది ఆ సినిమా. కానీ షరత్ ఏంటంటే నా ఇంట్లో షూటింగ్ చేయాలి. నేను రోజు షూటింగ్ చూడాలి. హ్మ్. అంటే నాకు తెలవాలి. మెలుకువలు తెలవాలి నాకు. అట్లా కంప్లీట్ చేసి సినిమా రిలీజ్ చేశాను. అదొక అనుభవం వచ్చింది. ఇక అప్పుడు అబ్బా! ఇప్పటికే ఎక్కువైపోయింది 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయిందని చెప్పి అప్పుడు మరో మలుపు స్టార్ట్ చేశా. మరో మలుపుకి ఏమైపోయిందంటే పరుచూరి వెంకటేశ్వరరావు గారు స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్‌లో పనిచేసేవాడు. ఓకే. ఏజీ ఆఫీస్‌లో. ఓకే. ఆయన రైటరు. అప్పుడెంత రైటర్‌గా ఆయనకి 1,500 ఇచ్చాం. హ్మ్. ఆయన ఫస్ట్ పిక్చర్. ఆయన లైఫ్‌లో ఆయన రెమ్యునరేషన్ 1,500 ఫస్ట్ రెమ్యునరేషన్. ఫస్ట్ రెమ్యునరేషన్. ఓకే. అంటే నేను ఫిక్స్ చేయలేదు. వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. 1,500 1800 ఇచ్చారు. ఓకే. సో, ఆ రకంగా పరిచయం నాకు. హ్మ్. దాంట్లో నేను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ దాంట్లో. అయితే ఇందాక వారి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, ఒక ఎన్టీఆర్‌కి గాని, ఒక కృష్ణ గారికి గాని, ఒక లేదండి. 'శోభన్ బాబుకి' గాని 'నభూతో నా ఆ! భవిష్యతి' అక్కడి నుంచి కట్ చేస్తే సార్, ఒక 'చిరంజీవి' గారికి గాని, ఒక 'బాలకృష్ణ' గారికి గాని, ఎవరైతే ఆయా తరాల్లో టాప్ మోస్ట్ హీరోలని మనం చెప్పుకుంటున్నామో, లేదా ఆరాధిస్తూ వస్తున్నామో, వాళ్ళందరికీ బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన చేతులవి. ఫస్ట్ వాళ్ళకసలు నాతోటే స్టార్ట్ అయింది. మీతో స్టార్ట్ అయిందది. సో, అలాంటి వాళ్ళ జర్నీ చూస్తున్నప్పుడు, వీళ్ళ తొలి రోజుల్లో నేను ఉన్నాను గదా! అన్నప్పుడు ఎప్పుడన్నా ఆ ఆనందం వాళ్ళతో ఎప్పుడన్నా షేర్ చేసుకున్నారా?
ఎట్లా? మీ మొదటి రోజులు మాట్లాడుకుంటూ అదే ఉండదండి. ఉండదు. అది ఎప్పుడు మాట్లాడను అసలు. హ్మ్. అండ్ ఇంకోటి మనం ఏదో చేశాను కూడా ఉండదు నాకు. ఎప్పుడు ఆ ప్రస్తావన కూడా తీసుకురాను అసలు. హ్మ్. అది వాళ్ళకుండాలి అది. అదే వాళ్ళు వాళ్ళకుంటుంది గ్యారంటీగా అనుమానం లేదు. నేనెప్పుడు అది ఎంతసేపు ఏంటంటే నెక్స్ట్ ఏంటి అలా అని చెప్పేసి ఏ రోజుని కూడా నాకింత క్లోజ్ అయినా కూడా హ్మ్. నా హీరో సినిమాలు అయిపోయింది. నేను బయట సినిమాలు చేసిన తర్వాత ఒక్క రోజున కూడా వాళ్ళు వాళ్ళు రాసిన స్క్రిప్ట్‌లో నేను లేను. హ్మ్. ఏదో 2 సినిమాలు 'పోరాటం' ఒకటి, 'పల్నాటి సింహం' ఒకటి 2 సినిమాలు, 'సంఘర్షణ' ఒకటి 3 అట్లా 3, 4 సినిమాలు చేశాను కానీ ఆ రాసిన 300 సినిమాల్లో నేను అలా ఎక్కడా లేను. నేను ఎళ్లి అడగటాలు అయి ఉండవండి నా దగ్గర. సార్ ఐ డోంట్. సార్ ఒక సీరియస్ క్వెషన్ ఉంది సినిమాకి సంబంధించి. మీరు ఓపెన్‌గా సమాధానం చెప్పాలి. 1978లో మీరు ఇండస్ట్రీలోకెళ్తే 1979లో ఒక కుర్రాడు కూడా ఇండస్ట్రీలోకొచ్చాడు. చిరంజీవి గారు. చిరంజీవి గారు. కాదు. ఆయన పునాది రాళ్ళు. పునాది అంటే నాది 78 జూలైలో రిలీజ్ అయింది హ్మ్. 'చలిసీమలో'. హ్మ్. ఆయనది 'పునాది రాళ్ళలో' అది ఎప్పుడంటే 78 ఆగస్ట్‌లో రిలీజ్ అయింది. హ్మ్. సేమ్ ఆగస్టే. సేమ్. కాకపోతే 4 మంత్స్ తేడా. మీతో పాటు ఆయన కూడా ఇండస్ట్రీలోకొచ్చారు. అయితే మీకు వరుస హిట్‌లొచ్చినాయి. వరుసగా 3, 4 సినిమాలు 100 అవును. రోజులు ఆడినాయి. అవును. చిరంజీవి గారు ఆ టైంకి ఆయన స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఆయన ఎదిగే ప్రాసెస్‌లో ఉన్నారు. కట్ చేస్తే మీరేమో ఒక టైప్ సినిమాలకి మీరు పరిమితమయ్యి ఆ సినిమాలు చేసుకుంటూ ఎళ్లారు. ఆయన కమర్షియల్ స్టార్‌గా ఆయన కెరీర్ బిల్డ్ చేసుకుంటూ ఎళ్లారు. ఏ రోజైనా అంటే ఒకానొక టైంలో చిరంజీవి గారి కంటే మీకు హిట్లు ఎక్కువున్నాయి. అంటే ఇది చాలామంది ఒప్పుకోకపోవచ్చు. బట్ ఫ్యాక్ట్. ఏ రోజైనా నేను అలా కెరీర్ ప్లాన్ చేసుకొనుంటే బాగుండేది అని ఎప్పుడన్నా ఇది అనుకున్నారా? వెరీ గుడ్ క్వెషన్ అండి. చిరంజీవి ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. సార్. చాలా మందికి తెలీదు. అంత స్వయం కృషి మనిషిని నేను ఎక్కడ చూడలేదు. లైఫ్‌లో చూడలేదు. హిందీలో గాని, తమిళ్‌లో గాని అంత కష్టపడి పైకొచ్చిన వ్యక్తి చిరంజీవి నంబర్ 1. సార్. మనం ఒప్పుకోవాలి. నిజాన్ని ఒప్పుకోవాలి. నిజాన్ని ఖండించలేము మనం. హ్మ్. కాకపోతే ఇప్పుడు మీరన్నారు, "నువ్వు ఎప్పుడైనా నేనెందుకు చేయలేదు" అలా అన్నారు గానీ, నా మెంటాలిటీ ఈజ్ డిఫరెంట్. హ్మ్. నేను 48 సంవత్సరాల్లో ఒక నిర్మాత గడప తొక్కల. అబ్బా! ఎవర్. ఓ డైరెక్టర్‌ని వేషం అడగల. హ్మ్. ఒక్క రామానాయుడు గారే నా దేవుడు. ఆయన ఫస్టు ముందడుగు చేసినప్పుడు ఆఫీస్‌కి రమ్మన్నాడు. హ్మ్. నేను లైఫ్‌లో 48 సంవత్సరాలే అగ్రీమెంట్ మీద సైన్ చేసింది ఒకే ఒక్కసారి ముందడుగు. హ్మ్. ఈ రోజుకి ఎప్పుడు కూడా అగ్రీమెంట్లు మా నోటి మాట మీద వెళ్ళిపోతా. హ్మ్. నేనేంటంటే ఏదో సమాజానికి నాకు ఆ పేరు వచ్చేసింది కదా! అవును. ఎవరికీ రాని మాదాల రంగారావు పితామహుడు ఫస్ట్ ఆయన సినిమాలు చేయటం ఆయన మొదలుపెట్టాడు. ఆర్జుడు. తర్వాత నేను మొదలెట్టా. ఏదో చెయ్యాలి ఇటువంటి సినిమాలు. అందుకే నేను నా సినిమాలు చూడండి చాలా తక్కువున్నాయి. యాక్చువల్‌గా చిరంజీవి నాది ఒకటే బ్యాచ్ అయినప్పుడు నేను కనీసం 300 సినిమాలన్నా చేసుండాల. సార్. చేయలేదు. 170 ఎంతో. నేను చేయను. ఏదో సరదాగా కోసం చేయమంటే అది నాకు సమాజానికి ఏమిస్తున్నాం? అండర్ కరెంట్‌గా ఏం చెప్పగలుగుతున్నాం అనేది అది ఇంకోటేంటంటే సినిమా ఇండస్ట్రీకి ఇది కరెక్ట్ కాదండి. హ్మ్. నేను చేసింది కరెక్ట్ కాదు. చిరంజీవి చేసిందే కరెక్ట్. సార్. ఒప్పుకోవాలా. ఎందుకంటే ఎదిగేటప్పుడు ఏ వేషం వచ్చినా చెయ్యాలి. హ్మ్. సరే నాకు లక్కీగా హీరో వేషాలు వచ్చి ఉండొచ్చు. కానీ నేను పరిమితం అయిపోయాను. అయితే ఈ పరిమితం అయినప్పుడు ఒక 7, 8 సినిమాలు హీరోగా చేసిన తర్వాత నాకు డౌట్ వచ్చేసింది. ఇక నన్ను ఎవరు పిలవరు. కమర్షియల్ హీరో అవ్వాలని చెప్పి డౌట్ వచ్చింది నాకు. హ్మ్. అప్పుడు మళ్ళీ ట్రెండ్ మార్చుకున్నా. నాకు నేనే. అప్పుడు నేను చేశాను. కమర్షియల్‌గా కొట్టడం మొదలుపెట్టాను. అవును. అక్కడ కూడా సక్సెస్‌లు వచ్చినాయి కదా! ఎన్ని ఫైట్‌లు మామూలు డూపులు లేకుండా చేసిపోతున్నా. ఫస్ట్ పిక్చరు నాకు 'నాగభైరవ' హ్మ్. అన్నీ వరుసపెట్టి మళ్ళీ అన్నీ నేను హీరోగా చేసినన్ని హిట్లు కొట్టుకుంటూ వచ్చాను. మళ్ళీ ఒకటేమో విప్లవం, ఒకటేమో కమర్షియల్‌గా ఫైట్‌లు, సాంగ్‌లు. 2 అయిన తర్వాత ఒక చిన్న డౌట్ వచ్చింది. సెంటిమెంట్ నాకు ఎవడు ఇవ్వట్లేదే. హ్మ్. ఆ రెండోది కూడా నేను తెచ్చుకున్నా. అవును. నేను తెచ్చుకున్నాను కమర్షియల్ హీరో అవ్వాలి. మూడోది ఇప్పుడు నేను ఏదో చేయాలి. అప్పుడు మరోమలుపు అయిన తర్వాత లాభం లేదని మళ్ళీ నా గురువులు పరిచయ ప్రదేశాలు కాబట్టి మంచి కథ మళ్ళీ సినిమా తీద్దాం సార్ హ్మ్. అని ఆడపడుచు తీశా. అవటానికి నేను హీరో కానీ ఆడపడుచు టైటిల్ పెట్టి ఆ అమ్మాయి మీద పూర్ణిమ ఒక హ్మ్. అమ్మాయిని పెట్టి సినిమా బీభత్సమైన హిట్. ఇంక అప్పటితో ప్రూవ్ అయిపోయింది. ఏమైనా చేయగలుగుతాడు వీడని. అంటే నాది నేను ప్రూవ్ చేసుకున్నాను కానీ నేను చేసింది మాత్రం తప్పే. హ్మ్. సినిమా ఇండస్ట్రీలో అలా ఉండకూడదు. పరిమితం అవ్వకూడదు. ఏ సినిమా వచ్చినా చెయ్యాలి. ఒక 7, 8 ఫ్లాప్‌లు అయినా ఎక్కడి దగ్గర ఒక హిట్ కొడతాం. సార్. అది జనరల్ ఫార్ములా అది. నేను ఎందుకో చేయలేకపోయాను అది. సార్.
అది నా మిస్టేక్. నేను ఎందుకు అంటానంటే సినిమా ఇండస్ట్రీకి మిస్టేక్ లేదండి ఇక్కడ. నా మిస్టేక్ అది. నా మిస్టేక్ చాలా తప్పులు చేశాను. ఒకటి. రెండోది ఏంటంటే మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యాను. అవును. ఎర్లీ 90స్‌లో. అసలు ఎవరు లేరండి ఇండియాలో. శత్రుఘ్న సిన్హా నేనే. అసలు సౌత్ ఇండియాకి నేను స్టార్ క్యాంపెయినర్. ఒక 14 2004 90 నుంచి 2004 వరకు 15 సంవత్సరాలు సినిమాలు లేవు. అవును. ఎంతసేపు దేశం దేశం వాజ్పేయి నిజాయితీ. అయితే ఆ బీజేపీ ఏంటంటే నాకేం తెలియదు బీజేపీ అంటే. అది యాక్చువల్‌గా నన్ను వెళ్ళొద్దన్నారు కొంతమంది. భారతీయ జంజాల పార్టీ అది. పార్టీ నీకెందుకే అది అన్నారు. ఓపెన్‌గా చెప్తున్నాను. నాకు అలా కాదండి. నా ఉద్దేశం ఏంటంటే నేను మొత్తం హిస్టరీ చదివాను నేను. చదివేటప్పుడు వాజ్పేయి ఇంత నిజాయితీపరుడు. ఇతను ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడుతుంది. మన దేశంలో రెండే రెండు. ఒకటి కులం, ఒకటి కరప్షన్. ఆ 2 లేవు ఆయనకి. అవును. ఈ మహానుభావుడు వస్తే ఇంకా నేను పడ్డ శ్రమాలు గుర్తించారో లేదో పక్క పెట్టాను కానీ సినిమాలు ఎప్పుడు ఎప్పుడు ఉన్నాం. యూ వోంట్ బిలీవ్ 15 రోజులు 16 రోజులు ఎలక్షన్ వచ్చిందంటే అందరికీ నేనే స్టార్ క్యాంపెయినర్. సో సినిమాలు నా హీరో వర్షిప్ పోయింది. అది నేను చేతులారా చేసుకున్నా. ఎక్కువ సినిమాలు చేయకపోవడం నాదే కారణం. బీజేపీలోకి వెళ్ళడం చేసిన తప్పు నాదే తప్పు. అర్థమైంది. మరి అక్కడితో ఆగానా మళ్ళీ దీనికి వచ్చా. నాకు వర్కర్స్ అంటే ఇష్టం. ఫస్ట్ ఇండియాలో నేనే ఫస్ట్ ఫెడరేషన్కి చైర్మన్ అయ్యాను. 24 యూనియన్కి చైర్మన్ అయ్యాను. సో అయినప్పుడు ఊరుకున్నానా ఇక మళ్ళీ దాని మీద పడ్డా. వాళ్ళకి హాస్పిటల్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి నాకు సెంట్రల్ ఇల్లు ఇన్ఫ్లుయెన్స్ పెట్టి అన్నీ వాళ్ళకి చేసి పెట్టా. అలా పెట్టినప్పుడు అక్కడతో ఆగలేదు ప్రయాణం. ప్రభాకర్ రెడ్డి గారు చిత్రపురి కాలనీకి మహానుభావుడు 68 ఎకరాలు పట్టుకొచ్చింది ఆయనే, సో నేను కాదు. అయితే ఏమైందంటే 8 సంవత్సరాలు డెవలప్మెంట్ లేకపోయేటప్పటికి అకార్డింగ్ టు ది గవర్నమెంట్ జీవో దే కెన్ టేక్ ఇట్ బ్యాక్. దెర్ ఈస్ నో డెవలప్మెంట్ దే కెన్ టేక్ ఇట్ బ్యాక్. ఆయన ఏం చేశాడంటే మీ సినిమాలకు ఇంకా దూరంగా ఇస్తాను, ఇప్పుడు నాకు అది ప్రైమరీ ఏంది తీసేసుకుంటా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పటికే నేను వాళ్ళకి చైర్మన్గా ఉన్నాను. నేనేంటో వాళ్ళకి అర్థమైంది. వీళ్ళందరూ వెళ్ళిపోయి లేదంటే ఒకసారి అవకాశం ఇవ్వండి. సరే మంచివాడిని పెట్టుకోండి 1 year టైం ఇస్తాను మీకు అన్నాడు ఓకే. చంద్రబాబు నాయుడు. 15 months 16 months ఇచ్చి అంటే నా పేరు చెప్పారు. నాకు తెలియదు అసలు అది. ఆయన సినిమా హీరో ఆయన ఎందుకే పెట్టుకుంటారు, లీడర్ని పెట్టుకున్నాను. ఎవరు అక్కర్లేదు ఆయన ఉంటే మాకు వస్తుంది సార్ అని నా పేరు చెప్పారు. అసలు నాకు తెలియకుండా చంద్రబాబు నాయుడు నాకు ఆర్డర్స్ ఇష్యూ చేశాడు. శివకృష్ణ పిఎస్సి కమిటీ చైర్మన్ అని చెప్పేసి.